251 23-26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అసోసియేట్ ప్రొఫెసర్ల కోసం అని చెప్పేసి వారికి నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. అంతకుముందు వారం క్రితమే ఏఈలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. రాజు నాయక్ గారు ఇంతకుముందు చెప్పిన 2 అంశాల్లో. అదేవిధంగా టీచర్స్ దాంట్లో కొన్ని ఏవైతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నావో డిఎస్సి వేయడం కోసమని అవి అందులో 3149 3149 అయితే ఉన్నావో ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి ఇంకేదో కొద్ది నెంబర్స్ అటు ఇటు ఉన్నాయి. ఎస్ అయితే మీకు ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియరెన్స్కు ఆల్రెడీ అయిపోయింది, ఫైనల్ స్టేజ్లో ఉంది. అవి ఫైనల్ స్టేజ్ అయిపోగానే మనకు ఈసారి 9,000 నుంచి పైగానే మనకు డిఎస్సి పడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వినండి, అరే చెప్పేది నువ్వు బిచ్చం కాదమ్మా, ఇక్కడ చెప్పేది నువ్వు. అవునవును వినండి, అరే చెప్పేది నువ్వు. నేను చెప్పే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గురించి మాట్లాడుతున్నా నేను. అదే నువ్వు నీ గురించి కాదు, నీ టెక్నికల్ కాదు, ప్రభుత్వానికి టీఎస్పీఎస్సీ మొదటి 6 నెలలు మేము అవద్దని చెప్పాల్సిన అవసరం వినాలి కదా వీళ్ళు. ఇప్పుడు ఏవైతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నావో అవన్నీ క్లియరెన్స్ చేస్తూ చెప్పు కదా. అరే ఒకటి చెప్పు కదా. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కేసులు వేసిండ్రు. మీరు ఎవరు కాబట్టి కేసులు వేసుకున్నారు. వీళ్ళందరూ ఒకటి మేడం, వీళ్ళు చెయ్యరు, వీళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగులు ఎప్పుడు నిరుద్యోగులుగానే ఉండాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావద్దు అనేది వీళ్ళకి లక్ష్యం. లేదు, మేము అట్లా ఆలోచనలో ఉంటే మేము ఈ రోజు వాళ్ళ కోసం ఎందుకు ముందుకు వస్తాం? ఈ రోజు మీరు చట్ట వ్యతిరేకమైన పనులు చేసుకొని చట్టాన్ని చేతిలో తీసుకొని మీరు మంచి భవిష్యత్తు ఉంది మనకు. తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వినండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మీకు ఆమోదకంగా మీరు కోరినన్ని ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వబోతుంది. దానికి నోటిఫికేషన్స్ వస్తాయి. దాని వరకు మీరు వేచి ఉండి మీరు దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అనవసరమైనటువంటి రాద్ధాంతాలతోన మీ దగ్గర ఉన్న పైసలు గానీ వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఓపిక లేదు, పైసలు మేము కూడా పేద కుటుంబం నుండి వచ్చేది కదా. మరి వాళ్ళ కష్టం అంటే తెలియదు. వాళ్ళని మేమంతా ఒకటే జిల్లాలో, మేమంతా ఒకటే భూమిలో ఒకటే సారా ఎందుకు తెలుసు. బాగా బోధన ప్రాంతం తెలియదు, బాధ మా ప్రాంతం బాగా తెలియదు. మమ్మల్ని 60 ఏళ్ళు వెలుగని నెట్టేసిండ్రు. మీకు తెలియదు, 60 ఏళ్ళు వెలుగని నెట్టేసినటువంటి జిల్లా మాది. ఎంతో మంది దత్తత తీసుకుంటే కూడా మాది నోచుకున్నటువంటి జిల్లా మాది. కాబట్టి ఈ రోజు మా జిల్లా నుండి న్యాయం చేయడానికి ముందుకు అదే అంటున్నాం. ప్రజలందరూ దీవించి మా ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు ఓపికతోనే మీరు సమయాన్ని మహబూబ్ నగర్ చెందినోడే, నువ్వు మహబూబ్ నగర్ చెందినోడే, కానీ మహబూబ్ నగర్ బిడ్డలకు ఉద్యోగాలు అని చెప్పేసానంటే బీఆర్ఎస్ అడ్డం వస్తుంది. దేనికి అడ్డం వస్తుంది? ఏమడ్డం వస్తుంది? టెక్నికల్ ఒక్కట మేడం. ఇప్పుడు టెక్నికల్ అంశాలు అడ్డొస్తున్నాయి అన్నప్పుడు ఏం టెక్నికల్ అంశాలో వీళ్ళ ముందు పెట్టండి, నిరుద్యోగుల ముందు పెట్టండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరు పిలిపించండి, మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఇగో టీచర్ పోస్టులకు ఇగో ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇగో గ్రూప్ 1 కు ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రూప్ 2 కు ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇగో కానిస్టేబుల్ కు ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పండి వాళ్ళకు. అరే ఆ కోర్టులోనే చెప్పమని చెప్పండి. మీరు అన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళ నోరు ముయించడానికి ప్రయత్నం చేస్తే, లేదా పరోక్షంగా బెదిరించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆగరు. చట్టాలు అయితే, నీకు కేసులు అయితే, నీకు ఉద్యోగాలు రావని పరోక్షంగా మైపాల్ యాదవ్ గురించి మాట్లాడుతూ నిరుద్యోగుల్ని మోసం చేసిన మైపాల్ యాదవ్ గారు నిరుద్యోగుల్ని మోసం చేసిన పచ్చి లంగావాడు. ఆ మైపాల్ యాదవ్ గారు నేను ఇప్పుడే చెప్తున్నా, కెమెరా ముందే చెప్తున్నా.
సరే. న్యాయం చేయాలి కదా. రవి గారు డిఎస్సికి సంబంధించి కొన్ని చట్ట పరిధిలో ఉన్నాయి, ఏవో చిక్కులు ఉన్నాయని చెప్తారు కదా. మరి గత ప్రభుత్వం ఇచ్చిన 50,000కు సంబంధించిన నియామకాల్లో చిక్కులు ఉన్నాయి, వాటన్నిటిని మేము క్లియర్ చేసి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చాం, ఖాళీలు మీ క్రెడిట్ వినండి. మీ క్రెడిట్ వేసుకుంటారు కదా. మరి ఇవి కూడా క్లియర్ అదే చేసుకొని మేడం, వాళ్ళకి ఇచ్చేస్తే అది కూడా మీ క్రెడిట్. అదే ఇప్పుడు వస్తాయనే చెప్తున్నాం మేము కూడా. నోటిఫికేషన్స్ వస్తాయంటే చెప్పేది విన్నారు కదా, ఇప్పుడు సార్ క్లియరెన్స్ ఇస్తారంటే కూడా వీళ్ళు ఇంటలేరు కదా, వీళ్ళు ఇంటలేరు కదా. వస్తాయంటే ఇప్పుడు టైం చెప్పాలి కదా సార్. మేడం ఒక స్కూల్ కు ఇగో, సర్దుబాట్లు చేస్తున్నారు తప్పితే రేషనైజేషన్. నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేయట్లేదు. రేషనైజేషన్ లో వాళ్ళు ప్రీ ప్లాన్ గా ఉన్నారు, బయట రేషనైజేషన్ రీఓపెనింగ్ ఇష్యూస్ ఉన్నాయి టెక్నికల్ గా, అన్నిటిని కూడా క్లియర్ చేస్తారు. మేడం ఒకటి ఏంటంటే వెంకటేష్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరో రెచ్చగొడితే మేము రెచ్చిపోతాం మేడం, మాకు తెలుసు. మా ఆవేదనతోటి మాత్రం మేము ధర్నా మీరు చిన్న చేస్తాం. పిల్లలు కూడా కాదు కదా. కాదుగా మేడం. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం మీరు అవి కూడా చేయలేరు కదా, మీరు అవి కూడా చేయలేరు అంటే వాళ్ళు చేయనందుకే కదా మేడం మీ ప్రభుత్వం అనుకున్నాం. మీ ప్రభుత్వం అన్న చేయాలి కదా మేడం. ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చారు, సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పింది. ఆ 2 లక్షల మీద మాట్లాడాలి కదా మేడం. ఇప్పుడు వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ అదే అంటారు, త్వరలో అని చెప్తారు, ఆ మాట రానివద్దు. దయచేసి వాళ్ళకి చెప్పండి, త్వరలో అంటే 1 year 2 years చెప్తే దానికి సరిపడా మేము అమౌంట్ తెస్తాం, లేకపోతే అంటే ప్రైవేట్ జాబ్ చేసుకుని అమౌంట్ పెట్టుకుంటామని చెప్పారు మేడం. త్వరలో కాకుండా ఎప్పుడు వేస్తారు మీకు క్లారిటీ ఉంటాయి చెప్పండి మేడం. క్లారిటీ లేకపోతే మాకు ఎవరైతే హామీలు ఇచ్చిర్రో బల్మూరు వెంకటన్న కానీ, రియాజ్ సార్ కానీ, ఆకునూరు మురళి సార్ కానీ, కోదండరామ్ వీళ్ళు మాత్రం మాకు హామీలు ఇచ్చారు. వీళ్ళని చూసి మేము ఓట్లు ఇచ్చినాము. రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కానీ, వీళ్ళు మాత్రమే మాకు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే మేము అప్పటి వరకు ధర్నా కొనసాగిద్దామని అనుకున్నాం మేడం. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి త్వరలో అంటే ఎవరు నమ్మాలి మేడం? అసలు వీళ్ళు రేవంత్ రెడ్డి గారిని కలుస్తుండ్రా, ఆయన చెప్తుండ్రా, లేక టీజీపీఎస్సీ చైర్మన్ చెప్తుండ్రా, మాకు క్లారిటీ లేదు మేడం. అసలు వీళ్ళంతా వీళ్ళే స్క్రిప్ట్ త్వరలో ఇంకేమన్నా అంటే న్యాయపరమైన వివాదాలు ఉన్నాయి కాబట్టి దానికి ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ లో వీళ్ళకి కూడా తెలుసు, ఉద్యోగాలు ఖాళీలు క్లియరెన్స్ రేషనైజేషన్ రీఓపెనింగ్ ఇష్యూస్. నేనేమంటున్నా టీఎస్పీఎస్సీ టీజీటీ రిక్రూట్మెంట్ ఆల్రెడీ మీకు తెలుసు. వాళ్ళు చెప్పనివ్వండి, మీరు లాస్ట్ ఒకేసారి చెప్పండి. మాకు వీటన్నిటి మీద క్లారిటీ కావాలి మేము. ఎందుకంటే గ్రూప్ 2 పోస్టులు వేస్తామని గతంలో చెప్పారు, గ్రూప్ 3 పోస్టులు వేస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, దానికి చట్టబద్ధత లేదు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు? 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఈ జియో 29 కానీ 46 కానీ జియోలు ఎప్పుడు రద్దు చేస్తారు? వీటన్నిటి మీద క్లారిటీ కావాలి. రైట్, అంటే వీటన్నిటికీ టైం పడుతుంది అన్నారు. ఒక్కోదానికి ఒక్కో కారణం వాళ్ళు చెప్తారు కాబట్టి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ అంటే మేడం వీళ్ళందరూ మాకు హామీ ఇచ్చారు మేడం గతం లోపల. మేము వాస్తవానికి 3-4 నెలల వరకు బుక్కులు పాకి పెట్టండి అని చెప్పి ప్రతిరోజు వచ్చి చెప్పారు మేడం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి. వీళ్ళందరూ చెప్తే మేము బుక్కులన్నీ పాకి పెట్టి ఊళ్ళలోకి 3-4 నెలల వరకు గ్రామాల్లో ఉన్నాం మేడం. నిజానికి ఆ 3 నెలల వరకు మేము ఊళ్ళలోకి వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయకపోతే ఈ రోజు మాకు జాబ్లు వచ్చాయి మేడం. 3-4 మార్క్స్ తోటే జాబ్ మిస్ అయిపోయినాం. మేము ఇప్పుడు బాధపడుతున్నాం. అనవసరంగా మేము వాళ్ళ మాటలని ఊళ్ళలో